విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఇక జ్యోతులు వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇక వచ్చేవన్నీ మంచి రోజులే, సానుకూలంగా దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నామని అన్నారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. విశ్వవసునామ సంవత్సరం తెలుగు ప్రజలందరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ఆకాంక్షించారు. ఇక తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని, ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు సంవత్సరాది మీ ఆశలు, ఆశయాలు నెరవేర్చి ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో జీవించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా.